హాయ్ ఎవన్, వెల్కమ్ టు మై ఛానల్ వా అమృత. ఈరోజు మన రెసిపీ అయితే అల్లం పచ్చడి అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు, అలాగే టేస్ట్గా కూడా ఉంటుంది. ఇదైతే ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుందండి. ఏమైనా టిఫిన్స్లో కట్ట చట్నీ లేకపోతే కనుక దీన్ని వేసుకుంటే చాలా బాగుంటుంది అల్లం పచ్చడి. చూసా కదా, అల్లం, బెల్లం, చింతపండు మూడు ఒక క్వాంటిటీలోనే తీసుకోవాలి. అల్లం ఒక కప్పు అయితే బెల్లం ఒక కప్పు, చింతపండు కూడా ఒక కప్పు. తడి లేకుండా అయితే తీసుకోండి అల్లం, లేకపోతే బూజు ఎక్కిపోద్ది. అల్లం అయితే ఆరబెట్టండి. వాష్ చేసిన తర్వాత అసలు వాటర్ అనేది ఉండకూడదు, అప్పుడు పచ్చడి అయితే ఎక్కువ రోజులు అనేది నిల్వ అనేది ఉంటుంది. తర్వాత అయితే స్టవ్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని అందులో ఆయిల్ అనేది వేసుకోండి. నేనైతే ఒక 4-5 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకున్నా. తర్వాత మనం ముందుగా అయితే కట్ చేసుకున్న అల్లం అయితే వేసుకుని ఫ్రై చేయాలి. నేనైతే వేడి నీళ్ళు అయితే మరిగిస్తున్నానండి, ఎందుకంటే చింతపండు అనేది బేగా గుజ్జు అనేది వస్తుందని చెప్పి నేను వేడి నీళ్ళు అయితే వేస్తున్నా. అల్లం అయితే బాగా ఫ్రై చేయండి. చూసు కదా, అల్లం అయితే బాగా ఫ్రై అవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోండి. చూసా కదా, నేను చూపించిన విధంగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేయండి. ఇప్పుడు ఈ అల్లం అంతా మిక్సీ జార్లోకి అయితే తీసుకోండి. చూసా కదా, మనం ముందైతే చింతపండు గుజ్జుని అయితే ఆయిల్ వేసి అదే పెనంలోని ఆ గుజ్జు అంతా కూడా వేసుకున్నాం. దాన్ని అయితే బాగా ఉడికించండి. ఇలా ఉడికించడం వల్ల పచ్చడి అనేది ఎక్కువ రోజులు అనేది నిల్వ అయితే ఉంటుందండి. దాని గురించి అని చెప్పి చింతపండు అయితే ఇలా ఉడికిస్తాం మనం. చూసా కదా, ఆయిల్ అంతా పైకి వచ్చిందంటే అది ప్రిపేర్ అయిపోయినట్టు అర్థమైంది. చింతపండు ఈ విధంగా మగ్గిన తర్వాత మనం ఒక కప్పు బెల్లం అయితే వేసుకుందాం. దీన్ని ఒక 5 మినిట్స్ అయితే బాగా మగ్గనిద్దాం రెండు కలిపి. దాన్ని అలా మగ్గించడం వల్ల మనకి చింతపండు అనేది ఈ కలర్లోకి అయితే వస్తుందండి లాస్ట్కి. అప్పుడు మనకి కంప్లీట్ అయిపోయినట్టు అర్థం. ఇప్పుడు దీన్ని అయితే స్టవ్ ఆఫ్ చేసి చల్లారబెడదాం. రూమ్ టెంపరేచర్ వచ్చేదాకా ఉంచుదాం. తర్వాత మనం ముందుగా మిక్సీ జార్లోకి అల్లం తీసుకున్నాం కదండి, దాన్ని ఒకసారి గ్రైండ్ చేయండి. తర్వాత అందులోనే చింతపండు, 100 గ్రాములు కారం, సాల్ట్ తగినంత అండి, నేనైతే 1/2 కప్ తీసుకున్నా. ఇప్పుడు మొత్తం మిక్సీ పట్టేద్దాం. చూసారు కదా, ఈ విధంగా అయితే రెడీ అవుద్ది మొత్తం. తర్వాత దాన్ని మనం ఏదైతే చింతపండు ఉడికించుకున్నాం దాంట్లోకే నేను తీసుకుంటున్నా. అందులో ఆయిల్ అనేది యూజ్ చేస్తున్నా. నేనైతే వేరుశనగ ఆయిల్ అనేది యూజ్ చేసా. వేసి ఒకసారి బాగా మిక్స్ చేద్దాం.
ఆయిల్ అనేది పైకి తేలిందంటే ఆయిల్ కరెక్ట్గా దానికి సరిపోయినంటే అర్థం. దాన్ని బట్టి మీరు చూసుకొని వేసుకోండి. పచ్చడి అయితే ప్రిపేర్ అయిపోయిందండి. కావాలంటే మనం దీంట్లోకి తాలింపు కూడా వేసుకోవచ్చు. అది ఒక టేస్ట్ వస్తుంది, బాగుంటుంది. చట్నీ ప్రిపేర్ అవ్వలేనప్పుడు ఇదైతే టిఫిన్లోకి అయితే బాగా యూజ్ అవుద్దండి. అంతేనండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి.